22వ అధ్యాయం 11, 12 వాక్యాన్ని చదువుకుంటే, అన్యాయము చేసేవాని ఇంకా అన్యాయము చేయనేమో, ఇంకా అపవిత్రుడుగా ఉన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద నివాసం చేస్తున్నటువంటి వ్యక్తికి ఏమోండి, దేవుని దగ్గర ఒక తీర్పు ఉన్నది. దేవుని యొక్క గుడి పాసమందు నిలిచినటువంటి మన జీవితంలో ఏమండి, ఒక తీర్పు దినం అనేది రాబోతూ ఉంది. భూమి మీద ఉన్నంత కాలం నేను చేసేది ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాం. నేను చేసే విధానం నాకు ఎవరు అడ్డు రావట్లేదులే, నేను చేసే మార్గాలు ఎవరు చూడట్లేదులే, నేను చేసే పాపం ఎవరు చూడట్లేదులే, నేను వెళ్ళే ప్రయాణం ఎవరు చూడట్లేదులే, నేను చేసే ప్రతి అతిక్రమాలు ఎవరు చూడట్లేదులే, నేను చేసే పొరపాట్లు ఎవరు చూడట్లేదులే, నేను చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఎవరు చూడట్లేదులేని ఏమండి, దేవుని బిడలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళట వారు ఇంకా అన్యాయపు స్థితిలో నడిపించబడుతున్నారట. అందుకనే బైబిల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, ఇంకా పాపము చేసేవాడిని పాపంలోనే ఉండిపోతున్నారు, ఇంకా దుర్మార్గత చేసే విషయంలో ఆ యొక్క విధానంలో నడిపించబడిపోతున్నారు. నేను త్వరగా రాబోతున్నాను, నేను త్వరగా భూమి మీదికి రాబోతూ ఉన్నాను, నేను వచ్చే ముందు రాజ్యాలు లేవబోతున్నాయి, నేను ఆర్భాటముతో భయంకరమైనటువంటి శబ్దముతో భూమి మీదికి వచ్చుచు ఉన్నానని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ మాటలు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది సేవకులు రాకడకు సంబంధించినటువంటి వాక్యాలను తెలియపరుస్తున్నప్పుడు ఈ రోజున ఎంతోమంది ఆ చెవున పడిపోతున్నారు. ఎంతోమంది ప్రజలు నన్ను ఎవరు చూడట్లేదులే, నేను చేసే విధానం ఎవరు చూడట్లేదులేని ఏమండి, దేవుని కళ్ళు కప్పి, మనుషుల కళ్ళు మనము కప్పి ఉండవచ్చేమో, కానీ దేవుని యొక్క కళ్ళు పొరపాటునే కప్పలేమండి. కుటుంబ వ్యవస్థలో మనం గమనిస్తూ ఉంటే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తల్లిదండ్రుల విషయంలో కూడా, దేవుడు మనకు అనుగ్రహించుతున్నటువంటి అత్తమామల విషయంలో కూడా, ఏమండి, దేవుడు మనకు అనుగ్రహించుతున్నటువంటి బిడ్డల విషయంలో కూడా ఎవరు నన్ను చూడట్లేదులే అని ఒకవేళ మన యొక్క స్వరమెత్తి బాధపరిచే విధానంలో నడిపించబడుతున్నామేమో, తల్లిదండ్రులు చూసుకునే విషయంలో వారిని నొప్పించే విధానంలో నడిపించబడుతున్నామేమో, అత్తమామ విషయంలో వారిని బాధ పెట్టే విషయంలో నీవు వారికి నొప్పిగా కలగజేస్తున్నావేమో, వారిని కన్నీళ్ళు పెట్టే విధానంగా నీవు నడిపించబడుతున్నావేమో, వారిని ఏమండి అర్థం చేసుకొనక నీ క్రియలను బట్టి వారు నీకు అడ్డం వస్తున్నారేమోనని, నీ మాటలను బట్టి వారు నీకు అడ్డుగా ఉంటున్నారేమోని, ఏ విధము చేతనైనా అడ్డును తొలగించుకోవటానికి, అడ్డును దూరపరుచుకోవటానికి వారి విషయంలో నీవు ఏమండి దేవునికి సంబంధించినటువంటి విషయంలో వారి వ్యక్తిగత జీవితంలో నీవు వారిని నొప్పించే విధానములో ఉంటే బైబిల్ చెప్తూ ఉంది, వాని క్రియల చొప్పున, వాని క్రియల చొప్పున సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉన్నది. నేను సేవ చేస్తున్నటువంటి పిరంగిపురంలో హోసన మినిస్ట్రీలో సేవ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన కుటుంబం అండి, చాలా ప్రేమ కలిగిన కుటుంబం. ఎవరిని ఉద్దేశించి నేను చెప్పట్లేదు వాక్యము.
పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించినటువంటి విధంగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. చాలా ప్రేమ కలిగిన కుటుంబం అండి. ఆ ఇంట్లో ఏమండి కుమారుడు ఉద్యోగం చేస్తాడు. దాదాపు 70-80 వేలు వస్తాయి. ఉద్యోగ నిమిత్తమై ఆ కుమారుడు ఏమండి దూర ప్రాంతం ఆర్మీలో ఉద్యోగం చేసే వ్యక్తి అండి. అతను ఎప్పుడు చూసినా కూడా అతను దేశం కోసం పోరాడుతూనే ఉంటాడు. దేశం కోసం ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాడు. వారికి ఏమండి 2 కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెలు చిన్న చిన్న పిల్లలు. ఆ ఇంట్లో ఆ యొక్క ఉద్యోగం చేస్తున్నటువంటి తండ్రి, తల్లి, ఆ ఇంట్లో కోడలు వాళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళండి. నా ప్రియ దేవుని బిడ్డారా, ఎంతగానో ఆ వ్యక్తి ఆ యొక్క దేవుని బిడ్డ దేవుని విషయంలో ఎంతగానో ఆసక్తి ఉండేది. ఎంతగానో ఆసక్తి ఉండి దేవుని వాక్యాన్ని బాగా వినేదండి. దేవుని వాక్య ప్రకారం అన్ని విధాలుగా నడుస్తూ ఉంది. కానీ కొన్ని సందర్భాలలో ఏమండి సాయంత్రం పూట విజిటింగ్కి వెళ్ళాను. ఎలా ఉన్నారు వీళ్ళు, ప్రార్థన చేద్దాం. ఎలా ఉన్నారు, వాళ్ళ పొజిషన్ ఎలాగుంది, ప్రార్థన చేద్దామని ఆ ఇంటి దగ్గరికి వెళ్తే ఏమండి ఆయన గారి భార్య ఏమండి ఆ పాత బొచ్చ, మీరు పాతకాలం వాళ్ళకి తెలుసు, ఆ వెండి బొచ్చ ఉంటుంది. వెండి బొచ్చ ఏమండి పెద్దగా ఉంటుంది. దాంట్లో అన్నం వేసుకొని కలుపుకొని తింటూ ఉంటారు. వెండి బొచ్చ పెద్దవాళ్ళకు తెలుసు. పాత బొచ్చులో అంత అన్నం వేసుకొని అంతే కోరేసి ఏమండి ఆ తగ్గిపోయినటువంటి వాళ్ళ అత్తగారికి అన్నము దాంట్లో వేసి ఇసిరేసి, అప్పుడే ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేద్దామని దూరం నుంచి చూస్తూ ఉన్నా. ఆమె అంటుంది, అమ్మా ఆకలేస్తుంది, నాకు కాస్త ఇంకా కొద్దిగా పెట్టవచ్చు కదా, పెద్దదాన్ని కదా అంటే, నీకు ఇది పెట్టడమే ఎక్కువ, దీంతోనే సరిపెట్టుకో. వారి కుటుంబంలో ఏదైనా తక్కువైంది అంటే ఉద్యోగస్తులండి, మంచిగా ₹1,00,00,000 కట్టి చక్కటి గృహం కట్టుకున్నారు. డబ్బుకు ఏమి తక్కువ లేదు, ఆహారానికి ఏం తక్కువ లేదు. ఏమండి ఆ కుమారుడు ఆ ఉద్యోగానికి వెళ్ళే ముందుగా అన్ని విధాలుగా కావాల్సినటువంటి సరుకులన్నీ ఏమండి దాదాపు 10-15 వేల రూపాయలకు సరుకులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఉద్యోగానికి వెళ్ళిపోతాడండి. ఆమె గారికి కాస్త అన్నం పెట్టేసి ఏమండి కాస్త కూరేసి ఆ ఆ బొచ్చును ఇసిరి పడేశారు. ఆ ఇంటి యజమానుడికి ఏమండి ఆ యొక్క ముసలాయనకి ఆయనకు కూడా కాస్త ఎక్కువ అన్నం పెట్టి ఆయన కాస్త ఎక్కువ కూరేసి అన్నం ఎక్కువ వేసి ఆయనకు మంచి పల్లెల్లో తీసుకెళ్ళి ఆడ పెడతా ఉంటారండి. వాళ్ళని చూసినామంటే కళ్ళంబట్టి నీళ్ళు వచ్చాయి నాకు. ఏంటి ఈమె ఎంతగానో దేవుని ఆరాధన చేస్తూ ఉంటుంది కదా, దేవుడు అంటే చాలా భయం కలిగి ఉంటుంది కదా, దేవుని విషయంలో ఎంతో ఆసక్తి కలిగి అన్ని విధాలుగా దేవుని యొక్క విధానంలో నడిపించబడుతుంది కదా. ఏంటి ఈమె ప్రవర్తన? అంత దూరంలో చూసి చాలా బాధేసింది. ఆ యొక్క సందర్భాన్ని చూసినప్పుడు నాకు ఆ మాట గుర్తుకొచ్చింది, వాని క్రియల చొప్పున. చదవమ్మా మళ్ళా మాటను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇవ్వటానికి జీతము నా దగ్గర ఉన్నది. ప్రతి వానికి ఇవ్వటానికి జీతము నా దగ్గర ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద మనము చేస్తున్నటువంటి విధానం ఎవరు చూడట్లేదులే అని నీ కుటుంబస్తులను నీవు తక్కువగా చేస్తున్నావేమో. ఎవరు చూడట్లేదులే అని, నా యజమానుడు చూడట్లేదులే, నా యజమానుడు ఉద్యోగానికి వెళ్ళాడు కదా, వీళ్ళకి ఎంత పెడుతున్నానో ఆయన చూడట్లేదు కదా అని ఏమండి నీకు కలిగినటువంటి అత్త మామ విషయంలో నీవు తక్కువగా చూస్తున్నావేమో. వారికి సమృద్ధైనటువంటి ఆహారము పెట్టక
వారిని బాధపరుస్తూ, వారిని కన్నీళ్లు తెప్పిస్తూ, వారిని దుఃఖ సాగరముల మధ్యలో నీవు నడిపించబడుతున్నావేమో. దేవుని బైబిల్ గ్రంథము చెప్తూ ఉంది, నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలున్నాయే, ఆ క్రియలను బట్టి జీతం ఇస్తాను. నేను ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు చాలా కన్నీళ్ళు పెట్టుకున్నానండి. అయ్యో, ఏంటి ఇలాగ ప్రవర్తిస్తున్నాను, ఏంటి ఇలాగ ప్రవర్తిస్తున్నారు. ఆ కొద్ది అన్నంతోటే కడుపు నింపుకొని, కడుపు అంతా ఖాళీ చేసుకొని, కడుపు నిండా నీళ్లు తాగి, కన్నీళ్ళు పెట్టుకొని, ఆ చలికి అంత పెద్ద ఇంటిలో, ₹1,00,00,000 ఖరీదైనటువంటి ఇంటిలో ఇల్లు కట్టించుకొని, ఏదో మెట్ల కింద తల దాల్చుకొని నిద్రపోతుందండి. మెట్ల దగ్గర తల దాల్చుకొని నిద్రపోతూ ఉంది. నేను అనుకున్నాను, ఏం తక్కువ వీళ్ళకి. కానీ ఇంట్లో వ్యక్తులు సహకరించకపోవటం వలన కుటుంబము ఏమైపోతుందంటే అనేక రకాలుగా దేవునికి దూరం అవుతూ వస్తుంటుంది. ఎప్పటికైనా మనం గమనించుకోవాలి, దేవుడు మనకి ఇచ్చినటువంటి పెద్దలను బట్టి మనము సంతోషించే వారిగా కనపడాలా. ఎప్పుడైనా దేవుడు మన కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వాళ్ళని, వారు చేసినటువంటి మంచి క్రియలు, వారు మనల్ని ఈ పొజిషన్కు తీసుకురాకపోతే మనం ఇంతగా ఉన్నత స్థానంలో ఉండగలమన్నటువంటి ప్రశ్న మనలో మనం వేసుకోవాలి. పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వారిని ఎంత బాగా చక్కగా వారికి కావలసినటువంటి సమృద్ధిని మనం ఇవ్వగలిగినటువంటి విధానములు మనం ఉండగలిగితే, పరలోకమందున్నటువంటి దేవుడు ఏమంటాడో తెలుసా? ఇదిగో శబాష్ బిడ్డ, నువ్వు యవనస్తుడా శబాసు నువ్వని దేవుని దగ్గర శబాసు అనిపించుకునే స్థితికి మనం వెళ్ళాలండి. ఆయనకేమో మంచిగా భోజనం పెట్టి మంచిగా ఎక్కువ అన్నం వేసి కూరేసి పెడితే, ఆమెకేమో మాత్రం కొద్దిగా. ఇద్దరు ఆడపిల్లలు చూస్తున్నారు, అడిగారు, అమ్మా ఎందుకు నాన్నమ్మకు కొద్దిగా పెడుతున్నావు, జయనానికి మాత్రం ఎక్కువ పెడుతున్నావు ఎందుకు అని అంటే, నీకు తెలియదులా, మెలకుండా. ఆ ముసలోళ్ళు చనిపోవటానికి దగ్గర పడ్డాయండి. కొన్ని రోజులకు చనిపోతారు అనగా, నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ సిచ్యువేషన్ చూసి నేను చెప్తూ ఉన్నాను. కొన్ని దినాలకు చనిపోతారు, ఇంకా వారి యొక్క వయసు దగ్గర పడి కొన్ని దినాలకు వారు ఏమైపోయారంటే చనిపోయారండి. చనిపోయినప్పుడు వాళ్ళకి కలిగినటువంటి దుస్తులన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు చెప్పాలి? ఎక్కడ పడేస్తారు? అన్నీ మూట కట్టుకొని సమాధి దగ్గరికి తీసుకెళ్ళి ఆ సమాధిలో వేస్తారు. వారిద్దరు చనిపోయారండి. వారిద్దరు చనిపోయిన తర్వాత ఆ సమాధి దగ్గరికి ఆ గుడ్డలన్నీ కట్టుకొని తీసుకొని వెళ్తూ ఆ సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఆమెకు పెట్టినటువంటి భోజన పాత్ర ఉంది చూడండి, ఆయనకు పెట్టినటువంటి భోజన ఆ పళ్ళెం ఉంది చూడండి. ఆ చిన్నపిల్లలు, ఆ ఆడపిల్లలు ఇద్దరు తీసుకొని వెళ్ళి బీరువాలో దాచిపెట్టారండి. బీరువాలో దాచిపెట్టారు. నేను కూడా ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాను. ఎందుకు దాచిపెడుతున్నారని చెప్పేసి వాళ్ళ తల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట 2 కొడితే వాళ్ళు అంటున్నారు, ఏందో తెలుసా, ఈ రోజున మా నాన్నమ్మకు ఇదే బొచ్చెలో పెట్టావు కాబట్టి రేపు కూడా నీకు ఇదే బొచ్చే గతి పడుతుందని చెప్పిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను దాచిపెడుతున్నాను. మా నాన్నమ్మకు ఇదే బొచ్చెలో నువ్వు పెట్టావు కాబట్టి రేపు నాడు మేము పెద్దవక ఉండమా, పెళ్ళిళ్ళు చేసుకోక ఉండమా, రేపు నాడు నువ్వు చనిపోయేటప్పుడు ఇదే బొచ్చెలో నీకు ఆహారం పెట్టాలని మేము తీర్మానం చేసుకున్నాం. అప్పుడు ఆ కోడలట కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చుకుందట. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చెప్పున జీతం ఇవ్వటానికి నా దగ్గర ఉంది. ఈ భూలోకములోనే ఆ చిన్నపిల్లలు అంత ఆలోచన చేస్తే
ఈ భూలోకములోనే మనకు కలిగినటువంటి విధానాల్లో మనం నడిపించబడుతూ, మనకు కలిగినటువంటి పెద్దలను గౌరవించక, మనకు కలిగినటువంటి కుటుంబం ఉన్నటువంటి పెద్దలని విలువగా మాట్లాడక, తక్కువ చేసి మాట్లాడుతూ, కల్లిబుల్లి మాటలతో కన్నీరు తెప్పించే విధానంలో ఏమండి ఆ కన్నీటి ప్రవాహములో మనము బాధ పెట్టినట్లయితే ఒకానొక రోజున దేవుడు నీకు ఒక జీతం ఇస్తాడు. ఒకానొక రోజున దేవుడు నీ ఎడలో ఒక తీర్పు తీరుస్తాడు. మనం అనుకుంటున్నాం మనం చేసేది ఎవరు చూడట్లేదు, నేను చేసే పని ఎవరు చూడట్లేదు అని. ఏమండి గుట్టు మట్టు చాటున ఈ రోజున దేవుని బిడలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు దేవునిని వ్యతిరేకించి, దేవుని మార్గాలు దాటి, దేవుని విధానాలు దాటి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలను మర్చిపోయి ఈ రోజున హద్దు మీరి దేవునికి బిడలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు హద్దు మీరి తన ప్రవర్తనను నడిపించబడుతున్నారు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నేను త్వరగా రాబోతూ ఉన్నాను. దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడట మనం ఎలాగుండాలో తెలుసా? దేవుని దృష్టికి మనము ఇంపైనటువంటి సువాసనగా, ఇంపైనటువంటి దేవుని బిడ్డగా, అలంకరించబడినటువంటి పెండ్లి కుమార్తెగా మనం ఎప్పుడైతే మనము రెడీగా దేవుని కోసం ఎదురు చూస్తామో, ఆయన మధ్యాకాశానికి వచ్చి సిద్ధపడినటువంటి వారిని ఏమండి ఆయన బూర ఊదినప్పుడు దేవునితో పాటు కొనిపోబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నటువంటి కాలం ఏమండి ఎన్నో విధాలుగా మనం నడిపించబడితే దేవుని రాకడకు మనము చేరలేం. దేవుని యొక్క బిడ్డల యొక్క విశ్వాసం ఏమిటంటే, నేను చనిపోయినా కూడా పరలోకములో ఉండాలని. దేవుని బిడ్డల విశ్వాసం, నేను చనిపోయినా కూడా నా ఆత్మ దేవునితో యుగయుగాలు నడిపించబడాలని. ఈ రోజున విశ్వాస ప్రయాణాన్ని చేస్తున్నటువంటి మన జీవితంలో మన క్రియలు ఎటువంటి విధానంలో నడిపించబడుతున్నాయి? మన యొక్క పద్ధతులు దేవుని దృష్టికి ఏ విధంగా ఉంటున్నాయి? మనము నడిచే నడవడిక ఏ విధంగా నడిపించబడుతూ ఉంది? మనము చేసే ప్రవర్తన దేవునికి ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనను మనము చేయగలుగుతున్నామా? దేవునిని బాధ పెట్టే మార్గాల్లో మనం నడుస్తున్నామేమో. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, నేను త్వరగా రాబోతున్నాను. పెండ్లి కుమార్తె సంగమనబడుతున్నటువంటి దేవుని బిడ్డలు, దేవుడు మన దగ్గరికి రాబోతున్నటువంటి సంగతిని విని మనము ఎటువంటి విధానంలో ఉండాలంటే ఏమండి ఆత్మీయ జీవితంలో అలంకరించబడినటువంటి వారై పరిశుద్ధ విధానంలో మనం నడిపించబడే వారమై, పరిశుద్ధ విధానంలో అలంకరించబడుతూ దేవుని కొరకు పెండ్లి కుమార్తెగా సిద్ధపడినటువంటి వారమై మనం ఉన్నప్పుడు ఆకాశంలోనికి వచ్చి ఇదిగో పెండ్లి కుమార్తె రమ్మని ఎప్పుడైతే కేక వినపడుతుందో అప్పుడు దేవునితో పాటు ఏమండి ఆరోహణం అవ్వటానికి సిద్ధపాటు కలిగి ఉండాలంట. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏమండి 2 గుంపుల వారు బైబిల్లో కనపడుతూ ఉన్నారు. దేవుడు వస్తున్నాడు అన్నటువంటి విషయం తెలుసుకొని ఏమండి దేవుడు వచ్చే టయానికి మా యొక్క సిద్ధలలో నూనె రెడీగా ఉంచుకోవాలని ఒక గుంపు వాళ్ళు ఏమండి తయారు చేసి పెట్టుకున్నారు. మరొక గుంపు వాళ్ళు కూడా నేను కూడా దేవునితో పాటు మా గుంపు అంతా దేవుని దగ్గరికి వెళ్ళాలని, దేవుని కుడిపార్శ్వం ముందు నిలవాలని, దేవునితో యుగయుగాలు దేవునితో మేము కూడా ఉండాలని 2 గుంపులు వాళ్ళు ఏమండి బైబిల్లో రాయబడినటువంటి మాటే, కొత్త మాట కాదు. 2 గుంపుల వాళ్ళట సిద్ధలలో నూనె పెట్టుకున్నారట. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో తెలియదు. బైబిల్లో ఒక చోట రాయబడింది, నేను రెప్పపాటున వచ్చుచు ఉన్నాను. చాలామంది ఏమండి దేవుని కోసం ఆ 2 గుంపులుగా ఉన్నటువంటి వాళ్ళు దేవుని కోసం
సిద్ధెలలో నూనె రెడీ చేసుకొని, దీపాలను రెడీ చేసుకొని, ఆ యొక్క ఆత్మీయ దీపం అనబడుతున్నటువంటి హృదయాన్ని ఆర్పివేసుకోకుండా, దేవుని కొరకు కల్ముష్యం లేకుండా, దేవుని కొరకు నిష్పగ కపటముగా ఉండకుండా, దేవుని కొరకు అలంకరించబడి, దేవుని కొరకు ఏమండి దేవునితో పాటు వెళ్ళాలన్నటువంటి హృదయంతో, దేవుని భక్తితోటి, దేవుని విధానములో ఏమని నమ్మకత్వం కలిగి, దేవుడు నన్ను చూసిన వెంటనే నచ్చాలని, దేవుడు మా గుంపును చూసిన వెంటనే నచ్చాలని, దేవుడు మా గుంపును చూసిన వెంటనే వివాహము చేసుకోవడానికి అలంకరించబడుతున్నటువంటి పెండ్లి కుమార్తె సంఘంగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఆ 2 గుంపుల వాళ్ళట రెడీగా తన సిద్ధుల్లో నూనె పెట్టుకున్నారట. పగలంతా రెడీగా ఉన్నారు. చీకటి పడుతూ ఉంది. ఏమండి అర్ధరాత్రి కాబోస్తూ ఉంది. ఏమండి 1 గంట కావస్తుంది, 2 కావస్తుంది. ఒక గుంపుల వాళ్ళట యేసు ప్రభు వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి ఆ గుంపుల వాళ్ళు ఒక కునికేద్దామని కళ్ళు మూసుకున్నారంట. కొంతమంది ప్రార్థనకు వస్తారు కానీ, ఏమండి ప్రార్థనకు వస్తారు కానీ కొంతమంది ఏమండి ముసుగు కప్పుకొని వాళ్ళు వాక్యం వింటున్నారో నిద్రపోతారో ఎవరికి అర్థం కాదు. ఏమండి వాళ్ళు నిద్రపోతున్నారో లేకపోతే వాక్యం వింటున్నారో వారికి అర్థం కాదు. ఇటు చూడాలి అని పట్టించుకోమాకండి. అది కూడా ప్రార్థనకు వచ్చింది, దాన్ని ఏమనమాకండి. హల్లెలూయా హల్లెలూయా. యెరూషలేమో యెహోవాయే కట్టుచున్నవాడని, నీదు గాయములన్నీయు వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరం స్తుతి గానము చేయుటయే మంచిది. చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నయో కాటుచున్నవాడని, వారి గాయములన్నయో కాటుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా హల్లెలూయా. ఏమండి కొంతమంది ప్రార్థనకు వస్తారు కానీ ముసుగు కప్పి నిద్రపోతుంటారో మరి ఏం చేస్తారో తెలియదు. ఇక ఒక ఆమె బాగా వాక్యం వింటుంది అని చెప్పేసి ఏమని పాస్టర్ గారు వాక్యం చెప్తుంటేనంట, ఏమండి బాగా వాక్యం వింటుంది అని చెప్పేసి పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే పాస్టర్ గారు సైగ చేసి పక్కన ఆయన చెప్పిండంట, ఆ అక్క వాక్యం వింటుందో నిద్రపోతుందో చూసిరాపని చూస్తే కళ్ళ దగ్గరికి పోయి ఏమండి ఇట్లా అంటున్నా కూడా పలకట్లే. గురకలు పెట్టి నిద్రపోతా ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మందిరంకి వచ్చి నిద్రపోతే అష్టదరిద్రం. తెలియదు మీకు? బైబిల్లో రాయబడినటువంటి మాట మీకు తెలుసు. దేవుని మందిరంలో ఒక దినం గడుపుట కంటే 1000 దినాల కంటే శ్రేష్టం అని చెప్పేసి మనోళ్ళు ఏమండి రివర్స్ కనుక్కొని శుభ్రంగా నిద్రపోవడానికి వస్తున్నారు. 1 దినం గడపమన్నాడు కాబట్టి 1 దినం ఒక కునుకనే వేయకపోతే బాగుండదు. ఏమండి
కొంతమంది ప్రార్థనకు వచ్చారనుకోండి, దేవుని మందిరంలోకి వస్తేనే బ్రహ్మాండంగా నిద్ర వస్తుంది. ఏందమ్మా మందిరంలోకి వచ్చిన తర్వాత ఏందో అన్న ఆవలింతలు వస్తాయి. ఇంటికాడ నిద్ర రాదన్నా, మందిరంలోకి వస్తే చాలు. ఏమండి చల్లగా ఫ్యాన్లు తిరుగుతున్నాయి కదా, నిద్ర రాక ఇంకేమొస్తుంది? ఇంటి దగ్గర నైట్ అంతా నిద్ర రాదన్నా, ఏందో మళ్ళీ దేవుని మందిరంలోకి వస్తే అదేందో వాక్యం ఉంది కదన్నో, ఆ వాక్యం నా కోసమేమో. ఎవరి కోసం? తల్లా నీ కోసమా? దేవుని మందిరంలో ఒక్క దినం గడపడం కంటే 1000 దినాల కంటే శ్రేష్టమని చెప్తుంటే ఆ దినము ఏమనుకుంటుందంటే నిద్రపోవటానికి ఏమనుకుంటుంది తల్లి? నిద్రపోవటానికేమో అని చెప్పేసి ఏమండి ఇష్టం వచ్చినట్టు గురకలు పెట్టి నిద్రపోతూ ఉంటుంది. అష్టదరిద్రం. దేవుని మందిరానికి వచ్చినటువంటి మనము, దేవుని సన్నిధిలో నిలిచినటువంటి మనము దేవుని కృప కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. దేవుని సేవకుడి ద్వారా ఎటువంటి మాటలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు, దేవుని సేవకుడి ద్వారా, దేవుని మాటల ద్వారా నేను ధైర్యపరచబడాలి. దేవుని మాటల ద్వారా నా కృంగినటువంటి స్థితిని లేవనెత్తుకోవాలి. దేవుని మాట నా కోసము ఎదురు చూస్తూ ఉండే దేవుని మాట నా కోసమే అని దేవుని మాట ద్వారా నేను సరి చేసుకోవాలని, దేవుని మాట ద్వారా నేను బుద్ధి మార్చుకోవాలని, దేవుని మాట ద్వారా నా క్రియలు మార్చుకోవాలని, దేవుని మాట ద్వారా నా యొక్క సరిగా లేనటువంటి బుద్ధిని సరిదిద్దుకోవడానికి దేవుని మాటలు సేవకు నుంచి ఏ మాటలైతే రాబోతున్నాయో ఆ మాటల కొరకు ఎదురు చూస్తూ ఆ మాటలను బట్టి దేవుని విషయంలో సరిదిద్దుకుంటూ ఆ మాటలను బట్టి క్రియలు సరి చేసుకుంటూ ఇది దేవుడు నా కోసమే మాట్లాడాడని, దేవుడు నా కోసమే తెలియపరుస్తున్నాడని, దేవుడు నా కోసమే నా బ్రతుకును మార్చడానికి దేవుని సేవకు నుంచి ఆ మాట నాతో పలుకుతున్నాడని నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షిస్తూ ఆ దేవుని మాట కొరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూస్తూ ఉండాలి. ఆ దేవుని మాట కొన్ని సందర్భాల్లో నీవు కృంగిపోయినప్పుడు, కొన్ని సందర్భాల్లో నలిగినప్పుడు, కొన్ని సందర్భాల్లో ఏమని మార్గం మధ్యము దాటి లోక పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేవునికి దూరంగా ఉంటున్నప్పుడు, దేవునికి ఏమండి అభ్యాసంగా నడిపించబడుతున్నప్పుడు, దేవుని బాధపరిచే స్థితిలో మధ్యలో ఉన్నప్పుడు దేవుని మాట మనల్ని ఏం చేస్తుందంటే సరిదిద్ది సరైనటువంటి క్రమంలో మనల్ని దేవుని మాట నిలబెట్టి ఏ విధము చేతనైనా ఉన్నతమైన స్థానములో ఉండడానికి పరలోక పట్టణమనబడుతున్నటువంటి దేవుని రాజ్యానికి ఆ దేవుని మాట నిన్ను నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని మాట కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. దేవుని మాట కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 2 గుంపులు ఉన్నటువంటి వారిని గమనిస్తూ ఉంటేనట అర్ధరాత్రి అయిపోతుంది అని చెప్పేసి ఇవ్వండి ఒక గుంపు మాత్రం సిద్ధంలో నూనె పెట్టుకొని దేవుడు వస్తాడు. నిద్ర అనేది రోజు పోయేదే కదా, దేవుడు వస్తాడు అని ఒక గుంపు దేవుని కోసం ఎదురు చూస్తూ ఉందటండి. మరొక గుంపేమో ఆ దేవుడు వచ్చినప్పుడు చూసుకుందాంలే, కాక ఒక కులుకు పాటేస్తే బాగుంటుందిలే, కాసేపు నిద్రపోతే బాగుంటుందిలే అని ఏమండి అనుకుంటున్నటువంటి పరిస్థితుల మధ్యలో అంట ఎవరైతే దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారో, ఎవరైతే దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు, ఎవరైతే దేవుడు వస్తాడు, దేవుడు నా హృదయాన్ని మార్చుకున్నాడు, దేవుడు నన్ను దేవుని వైపు పెండ్లి కుమార్తె సంఘంగా పిలబడుతున్న నన్ను దేవుడు పెండ్లి కుమారుడిగా ఆయన మా దగ్గరికి వచ్చి వివాహం చేసుకోవడానికి దేవుడు రాబోతున్నాడని ఏమండి కునుకుపాటు లేకుండా నిద్రాహారాలు మానేసి ఏమండి ఎవరైతే దేవుని కొరకు ఆ గుంపు ఎదురు చూస్తూ ఉందో పరలోకం నుంచి దేవుడు వచ్చాడంట, సిద్ధపడినటువంటి వారిని పరలోకానికి తీసుకెళ్ళాడంట. చప్పలు కొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగి ఉంటారో, మెలకువ కలిగి ఉంటారో వారు దేవునితో పాటట పరలోక పట్టణముల వారు నిలబడతారు. అందుకనే బైబిల్ చెప్తున్న మాట, నేను త్వరగా వచ్చుచున్నాను.
నేను త్వరగా వచ్చుతున్నాను. వాని వాని క్రియల చొప్పున జీతం ఇవ్వటానికి ఆ జీతము నా యొద్ద ఉన్నది. భూమి మీద ఉన్నంతకాలం ఎటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నావేమో, కుటుంబస్తులను బాధపరిచే విధానములను ఉన్నావేమో, బంధువులను బాధ పెట్టే విధానములు ఉన్నావేమో, తోబుట్టి వారిని కన్నీళ్లు పెట్టించే విధానములను ఉన్నట్లయితే నీకొక జీతం ఉన్నది. దేవుని దగ్గర జీతము ఉన్నదన్న సంగతి మర్చిపోకండి. అందుకని దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక మాట రాయబడింది, చక్కటి మాట. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం. పన్నెండవ అధ్యాయం 3వ వాక్యం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారంట. ఎవరంట ఇల్లు? బుద్ధి లేని వాళ్ళ? ఏంటండి ఎట్ట అంటారు? ఎవరి ఇల్లు? బుద్ధి లేని వాళ్ళు. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే బుద్ధిమంతులైతే, నిజంగా చెప్తూ ఉన్నాను, నీవు బుద్ధిమంతుడు అయితే నీ కుటుంబస్తులను మంచిగా నువ్వు చూసుకుంటావు. నీవు బుద్ధిమంతురాలు అయితే నీకు కలిగినటువంటి పెద్దలను మర్యాదగా విలువగా మాట్లాడతావు. నీవు బుద్ధిమంతురాలు అయితే నీ ఇల్లును నీవు కట్టుకుంటావు. నీవు బుద్ధిమంతుడు అయితే నీ కుటుంబాన్ని నీవు కాపాడుకుంటావు. నీవు బుద్ధిమంతుడు అయితే నీకు కలిగినటువంటి ప్రతి దాని మీద నమ్మకం కలిగి ఉంటావు. బైబిల్ చెప్తూ ఉంది, నేను త్వరగా వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. దేవుడు వచ్చే టయానికి మనము అలంకరించబడినటువంటి పెండ్లి కుమార్తె వలె మనం కనపడాలి. మనం ఎవరమో తెలుసా? పెండ్లి కుమార్తె సంఘం. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మనమందరం ఎవరమంటే పెండ్లి కుమార్తె సంఘం. ఈ భూమి మీద మనము మగవారు ఆడవారు అని చెప్పేసి మనము ఏర్పాటు చేసుకున్నాం విధానంలో. కానీ దేవుని దృష్టిలో మనమందరం అంట పెండ్లి కుమార్తె సంఘం. పెండ్లి కుమార్తె సంఘంగా సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే అలంకరించబడతారంట. ఒక ఆయన ప్రార్థనకు వస్తుంటే, ప్రార్థనకు వచ్చి కూర్చుంటే, బ్రదర్ మంచి కూడా వేసుకొని రావచ్చు కదంటే, నీళ్ళు పోసుకున్నావు అని అడిగా. 4 రోజులైంది అన్న. ఎన్ని రోజులు? నీళ్ళు పోసుకోక. ఆ దరిద్రుడు 5వ రోజు మందిరానికి వచ్చేటప్పుడు కనీసం నీళ్ళన్న పోసుకోవద్దండి. వాసన వస్తుంది, ఇదిగో నువ్వు ఇంటికి వెళ్ళి నీళ్ళు పోసుకుంటానంటే 4 రోజులు అయిందన్న, ఇది 5వ రోజు అన్న. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఏ విధంగా మనం వస్తున్నాం? అలంకరించబడినటువంటి ఆ వధువుగా మనము దేవుని సన్నిధిలోనికి రావాలి. పెండ్లి వివాహం కొరకు పెండ్లి కుమారుడి కొరకు ఏ విధంగా అయితే ఒక యవనస్తురాలు మంచిగా అందంగా తయారయ్యి ఎవరిని వివాహము చేసుకోవటానికి, పురుషుని వివాహము చేసుకోవడానికి ఎంత అలంకరించుకొని దేవ యొక్క వివాహం కోసం ఎంత ఆసక్తి కలిగి అలంకరించుకొని నీటుగా ఎలాగైతే వస్తుందో, దేవుని మందిరానికి కూడా మనము అలంకరించబడినటువంటి వారమై మనకు కలిగినటువంటి దుస్తులలోనే, మనకు కలిగినటువంటి విధానములోనే నీటుగా నిజాయితీగా దేవుని సన్నిధిలో మంచి మనసుతోటి మంచి విధానముతోటి ఎప్పుడైతే మనము అలంకరించుకొని దేవుని మందిరానికి వస్తామో, దేవుడు మనల్ని చూసి ఈ వ్యక్తిని నేను వివాహము చేసుకుంటానని చెప్తారంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తిని నేను వివాహము చేసుకుంటాను. దేవుడు మనల్ని వివాహము చేసుకోవడానికి కలిగే క్వాలిటీస్ ఏ విధంగా ఉండాలంటే, అలంకరించబడినటువంటి స్త్రీ ఏ విధంగా ఉంటుందో దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా అలంకరించుకొని అంటే ఇష్టం వచ్చినట్టు దిగేసుకోమని కాదు నేను చెప్పేది.
పెరంగిపురంలో సేవ చేసేటప్పుడు ఒక ఆమెది నాకు తెలిసినాము. ప్రార్థనకు వచ్చేటప్పుడు మాత్రం మంచి పద్ధతిగా వస్తుంది. ఏడన్నా పెళ్ళిళ్ళు తగలాలా, ఒక రోజున బస్ స్టాండ్లో తగిలింది. నాకు ఏమండి బైక్ మీద వెళ్తూ ఉన్నాను, సరుకులు కొనుక్కోవాలని చెప్పేసి ఆ బైక్ మీద వెళ్తూ ఉంటే ఆ వ్యక్తి మంచిగా అలంకరించుకొని, ఏమండి ఆమెకున్న జుట్టు ఇంతే, ఎంత సవరం అవసరం అమ్మ ఆమెకు? దేవుడిచ్చిన అందాన్ని కాపాడుకోక ఇంత పొడుగు సవరం వేసి ఏడా కొనకొచ్చుకుంది అన్న పాపం. ఇంత పొడుగు సవరం వేసుకొని ఏమండి పెట్టుకోండి, నేను వద్దనట్లేదు. తగుమాత్రపు విధానం. ఎంత పొడుగు సౌరం వేసుకొని కింది నుంచి పై దాకా బంతిపూల తోట వేసింది. ఏ తోట? ఆ కొట్లో ఉన్న బంతిపూల నియమకాన్నే ఉన్నాయి. ఎంత పొడుగు వేసి ఏమండి ఆమె ఎప్పుడు వేయలేదు పాపం. ఆ చెప్పులు, ఏ చెప్పులు ఎంత పొడుగు ఉంటాయి. టిక్కు 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 అనుకుంటా పోతా ఉంది. ఎవరబ్బాయి మనిషి అని చెప్పి చూస్తా ఉన్నా. చూసేసరికి రెప్కక్క, ఏక ఆ పేరులే, మీ పేరు కాదు. ఏందబ్బా ఈ రెప్పుకక్క దేవుని మందిరానికి వస్తే ఎంత తగుమాత్రపు విధానంలో ఉంది, ఈవేంటి అని చెప్పేసి ఏమని నేను చూస్తా ఉన్నా. ఆమెకెళ్ళి కాసేపు చూసేసరికి ఆ బస్టాండ్లో ఏం తిరుగుతాయి చెప్పండి? ఆవులు. మర్చిపోయారా? నీకెందుకు ఆవు చూసి అబ్బా ఇదిగోరా బంతిపూల తోట దొరికింది, 2 కాళ్ళు నెత్తి మీద పెట్టి అట బీకేసరికి ఆ సవరం అంతా ఊడొచ్చింది. వామో వాయో అంటే ఎవరు పట్టించుకుంటారండి? అంతా ఊడొచ్చేసరికి చూసేసరికి నేను పోయి ఎదురుగా నిలబడి వందనాలక్క అని, ప్రైజ్ ది లార్డ్ అన్నయ్యా. ఏందక్క ఈ పని అంటే, ఏం చేస్తామన్నా, పెండ్లికి పోతున్నాను. యాడికి? నువ్వే కదన్నా అలంకరించుకోమని దేవుని మందిరానికి రావాలని చెప్పేసి చెప్పావు అంటే, అలంకరించుకొని నేను ఏమండి పూర్తిగా అలంకరించుకొని అక్కడికి వెళ్ళమ్మా అని చెప్పానా నేను? దేవుని బిడ్డ అలంకరింపబడిన వధువులాగా ఉండాలని చెప్పావు కదన్నా, అందుకే వెనక బంతిపూల తోట వేసుకొని వచ్చి పట్టుకొని పీగితే ఉన్న 4 ఇటుకలు కూడా ఊడిపోయినాయి. కటింగ్ షాపు పోయి గుండు చేసుకొని వచ్చింది మరుసటి ఆదివారం. ఏందక్క అంటే, ఏం చేస్తామని అన్నీ బీగిపోయి. ఏంటిది? ఆవు. ఇంకా పాస్ గారు అలంకరించుకొని రమ్మన్నాడని చెప్పేసి ఏమండి హద్దు మీరి మనము విధానంలో నడిపించబడితే దేవుడు మనల్ని చూసి ఇష్టపడడు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు దేవుని వాక్యం అనబడుతున్నటువంటి అలంకరణతో రావాలి మనం. దేవుడు నా కోసం మేఘారుడై రాబోతున్నాడు కాబట్టి తగుమాత్రపు అలంకరణను ధరించుకొని దేవుని మందిరములో దేవుడు నా కొరకు ఎదురు చూస్తున్నాడు కాబట్టి, దేవుడు నా కొరకు ఆయన కార్యాలు సిద్ధం చేస్తూ ఉన్నాడు కాబట్టి, దేవుడు నా కొరకు ఎన్నో మేలులు దాచి ఉంచాడని ఆ మేలులను అనుభవించడానికి, ఆ మేలులను నీ సొంతం చేసుకోవడానికి అలంకరించబడినటువంటి వధువు సంఘంగా ఎప్పుడైతే మనం తయారవుతామో, పరలోకమున్నటువంటి దేవుడు మధ్యాకాశానికి వచ్చి నేను త్వరగా వచ్చుతున్నానని పిలిచినప్పుడు ఆ పూర్వ శబ్దం వినబడగానే యేసయ్యతో పాటు మనము దేవునితో పాటు ఆరోహణమై వెళ్ళిపోయే వధువు సంఘంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భూమి మీదకి మన దేవుడు అలంకరించబడినటువంటి రాజు. ఆ యొక్క యవనస్తుడు ఏ విధంగా అయితే దేవుని కోసం సిద్ధపాటు కలిగి ఉందో, వివాహానికి యవనస్తురాలు కుమారుడి వివాహం కోసం ఎదురుపడి ఆ యొక్క అలంకరించబడినటువంటి ఆ యవనస్తురాలు కుమారుడి కోసం ఎలాగైతే ఎదురు చూస్తూ ఉందో, సంగమనబడుతున్నటువంటి మనము దేవుని అలంకరణగా ఉన్నటువంటి మనము మనము అలంకరించుకొని దేవుని మహిమను ధరించుకొని దేవుని ప్రకాశమైనటువంటి వెలుగులో నడిపించబడుతున్నటువంటి మనము ఆ దేవుడు మన కొరకు వస్తాడని ఎదురు చూసే వారిగా మనం ఉండగలిగినట్లయితే
బైబిల్ చెప్తూ ఉంది, వీరు బుద్ధిమంతులు. హల్లెలూయా, హల్లెలూయా. వీరు బుద్ధిమంతుడు. బుద్ధిమంతులంట ఆకాశల మండలములోని జ్యోతుల వలె పోలి ఉంటారు. జ్యోతుల వలె, జ్యోతుల వలె పోలి ఉంటారు. ఎటువంటి స్థితిగతుల మధ్యలో మనం ఉన్నాం, ఎటువంటి పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. దైవజనుడు చెప్పాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన మేఘారుడై మన మధ్యలోకి రాబోతున్నాడు. ఆ పెండ్లి కుమార్తె సంఘమైనటువంటి మనము దేవుని కోసం మనమందరం అలంకరింపబడుదుము గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని కానుకలు పట్టుకుందాం. తలలో వంచండి, కళ్ళు మూయండి.